నా పేరు డాక్టర్ జ్యోతి, కన్సల్టెంట్ ఆఫ్థాల్మాలజిస్ట్ని. వరల్డ్ రెటినా డే సందర్భంగా ఈరోజు మనం రెటినా హెల్త్ గురించి, కామన్గా మనం చూసే రెటినల్ డిసీజెస్ గురించి, వాటి సిమ్టమ్స్ ఏంటి, వాటిని ఎట్లా ప్రివెంట్ చేయాలి, ఇదంతా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ రెటినా అంటే ఏంటి? రెటినా అనేది ఐలో అన్నిటికంటే లోపల ఉండే భాగం. ఫస్ట్ మనం చూసే ఏ ఆబ్జెక్ట్ అయినా ఫస్ట్ రెటినా మీద ఇమేజ్ ఫామ్ చేసుకుంటుంది. ఆ ఇమేజ్ ఆప్టిక్ నర్వ్ ద్వారా బ్రెయిన్కి వెళ్ళి ఆ ఇమేజ్ని మనం చూస్తాం. మనం ఏం చూసినా ఫస్ట్ రెటినా హెల్దీగా ఉండాలి. రెటినా హెల్దీగా లేని వాళ్ళు ఏ ఇమేజ్ని దేన్ని క్లియర్గా చూడలేరు. రెటినాకి సంబంధించి చాలా డిసార్డర్స్ ఉన్నాయి. ఇంపార్టెంట్గా మనం క్లాసిఫై చేయాలి రెటినల్ డిసార్డర్స్ అంటే ఫస్ట్గా కామన్గా మేము ఓపీడీలో చూసే డిసార్డర్స్ ఇస్ బికాస్ ఆఫ్ సిస్టమిక్ డిసార్డర్స్. అన్కంట్రోల్డ్ డయాబెటీస్, అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ మూలంగా వచ్చేది మోస్ట్ కామన్ రెటినల్ డిసార్డర్స్ మేము ఓపీడీలో చూసేది. అన్కంట్రోల్డ్ డయాబెటీస్ మూలంగా వచ్చేది డయాబెటిక్ రెటినోపతి. డయాబెటిక్ రెటినోపతి అనేది ఫస్ట్ మైల్డ్గా స్టార్ట్ అవుతుంది. ఇన్ మైల్డ్ మోడరేట్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం షుగర్స్ కంట్రోల్ చేసి దాన్ని కంట్రోల్ చేయగలం. ఇన్ కేస్ అది దానికంటే ఎక్కువైంది అంటే రెటినల్ ఇంజెక్షన్స్, రెటినల్ లేజర్స్ అవసరం ఉంటాయి. అడ్వాన్స్డ్ డయాబెటిక్ రెటినోపతి వాళ్ళకి రెటినల్ డిటాచ్మెంట్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంటే నరం తెగే ఛాన్స్ ఉంటుంది. రెటినల్ సర్జరీస్ అవసరం ఉంటాయి అండ్ కంప్లీట్ విజన్ పోయే డేంజర్ కూడా ఉంటుంది. అలాగే హైపర్ టెన్సివ్ రెటినోపతి అనేది అన్కంట్రోల్డ్ హైపర్ టెన్సివ్స్లో ఉంటుంది అండ్ లాంగ్ స్టాండింగ్ హైపర్ టెన్సివ్స్లో కూడా ఉంటుంది. ఇయర్స్ నుంచి హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళల్లో కూడా ఉంటుంది. హైపర్ టెన్షన్ అనేది హైపర్ టెన్సివ్ రెటినోపతియే కాకుండా రెటినల్ వీనస్ ఆక్లూషన్స్ అనేది కూడా కాజ్ చేస్తుంది. రెటినల్ వెయిన్ ఆక్లూషన్స్ అంటే ఎక్కువ బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయి ఎట్లా మనకి బ్రెయిన్లో స్ట్రోక్ వస్తుందో అట్లానే కంటి నరాల్లో కూడా బ్లాక్ అయ్యి కంటి నరం నుంచి బ్లీడింగ్ అవ్వడము, సడన్గా విజన్ లాస్ అవ్వడం అలాంటివి అవుతాయి. దాన్ని రెటినల్ వెయిన్ ఆక్లూషన్స్ అంటాం. ఇట్లాంటి వాటికి ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే మ్యాక్సిమం చూపు వెనక్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ మ్యాక్సిమం విజన్ అనేది వస్తుంది. ఇలాంటి విషయాల్లో మనం డీలే చేస్తే మొత్తం చూపు పోయే ప్రమాదం కూడా ఉంటుంది.